వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. మనం ఇంతకు ముందు ఒక వీడియోలో ప్రశాంతంగా ఊపిరి తీసుకున్న పాకిస్తాన్ అనే వీడియోలో చెప్పుకున్నాం. భారత్ మనం నిద్ర లేచేలోపే యుద్ధం స్టార్ట్ చేయడం జరిగింది, ముగించడం కూడా జరిగింది అని. ప్రతి చర్యగా పాకిస్తాన్ అక్కడక్కడ కొన్ని చిల్లర వేషాలు వేస్తుంది అని కూడా చెప్పుకున్నాం. మనం చెప్పుకున్నట్లే జరిగింది. భారతదేశంలో చాలామంది యుద్ధం ఆగిపోవటం జీర్ణించుకోలేకపోతున్నారు. అది కూడా ట్రంప్ ఎక్స్లో చేసిన మెసేజ్తో కుత్తకుత్తలాడిపోతున్నారు. మెజారిటీ భారతీయులు పాకిస్తాన్ అంతు చూడవలసిందే అని కోరుకుంటున్నారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. యుద్ధం కాని యుద్ధంలో పాకిస్తాన్ చేసిన చిల్లర వేషాలకే భారత్ 13 మందిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అందులో మన తెలుగు జవాను కూడా ఉన్నారు. ఇదే పూర్తిస్థాయి యుద్ధం అంటూ జరిగితే వేలల్లో కాదు లక్షల్లో పాకిస్తాన్లో చనిపోవడం జరుగుతుంది. 1,00,000 మంది పాకిస్తాన్ వాళ్ళు చనిపోతే కనీసం భారత్లో 3 నుంచి 5,000 చనిపోకపోతారా? ఒక్కసారి ఆలోచించండి. 13 మంది చనిపోతానే బిలబలలాడిపోతున్నాం. మరి వేలల్లో భారత్ పౌరులు కానీ సైనికులు కానీ చనిపోతే ఎవరు దానికి బాధ్యులు? యుద్ధం సమస్యకు పరిష్కారం కాదు. ఎదుటివాడి ప్రాణాలు తీయడం ముఖ్యం కాదు. మన ప్రాణాలు పోకుండా సమస్యను పరిష్కరించడం ముఖ్యం. ప్రస్తుతం భారత్ చేసింది కూడా అదే. మీకు అర్థమయ్యే విధంగా పాకిస్తాన్ పరిస్థితి గురించి చెబుతా. సూక్తులు చెబుతున్నా అనుకోవద్దు. ఈ కథ ప్రస్తుత పాకిస్తాన్ పరిస్థితిని తెలియజేస్తుంది. చివరి వరకు వీడియో విని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. కొన్ని రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక రాజకీయ నాయకుడు మరియు ఫ్యాక్షనిస్ట్ నాయకుడు ఇంటర్వ్యూ చూశా. అది చాలా పాత వీడియో. ప్రస్తుతం ఆ నాయకుడు లేరు, అక్కడ ఆ పరిస్థితి కూడా లేదులేండి. విలేకరు అడుగుతాడు ఆ నాయకుడిని, మీరు ఎందుకు మీ ప్రాంతాలను ఫ్యాక్షన్ రాజకీయాలతో నడుపుతున్నారు? ఈ ఫ్యాక్షన్ గొడవలతో ఎంతోమంది అయిన వారిని పోగొట్టుకున్నారు. మీరు చదువుకున్నవారు కదా, కనీసం మీలాంటి వాళ్ళు అయినా ఈ ఫ్యాక్షన్ రాజకీయాలను ఆపవచ్చు కదా. మీకు గొడవలు ఉంటే మీరు చూసుకోండి, మధ్యలో గ్రామ ప్రజలని అనుచరులని బలి చేస్తున్నారు. మీ అనుచరులు వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతున్నాయి కదా అని అడిగితే ఆయన చెప్పిన ఒక ఉదాహరణ చూసి ఆశ్చర్యపోవటం ఆ విలేకరి వంతు నా వంతు కూడా అయ్యింది. అతను చెప్పిన విధానం చూడండి. ఈ ఫ్యాక్షన్ రాజకీయాలను ఆపడానికి అన్ని విధాలుగా ట్రై చేశా. ఆఖరికి నా ప్రత్యర్థితో రాజీ పడటానికి కూడా సిద్ధపడా, కానీ పరిస్థితులు అనుకూలించలేదు అని చెప్పాడు. విలేకరి అడుగుతాడు మళ్ళీ, అనుకూలించడం లేదు అంటే మీ రాజకీయ పార్టీ పెద్దలు వాళ్ళ స్వార్థం కోసం పడనీయలేదా? పోలీస్ డిపార్ట్మెంట్ వారు అడ్డుపడ్డారా అని రెట్టించి అడుగుతాడు. కాదు అని చెబుతాడు. మరి ఎవరు అడ్డుపడ్డారు? మీ ప్రత్యర్థులు కాదు, రాజకీయ పార్టీలు కాదు, పోలీసు వారు కాదు అంటున్నారు. మరి ఎవరు అని విలేకరు అడుగుతాడు. అప్పుడు అతను తప్పని పరిస్థితుల్లో నిజం చెబుతాడు. నా అనుచరులు వాళ్ళల్లో వాళ్ళు కూడా పలుక్కొని రాజీ పడకుండా చేశారు అని చెబుతాడు. అందుకు అతను చెప్పిన కారణం చూసి ఆశ్చర్యపోవడం విలేకరి వంతు అయ్యింది. కారణం ఏమిటంటే, మా ప్రత్యర్థులతో మేము రాజీ పడితే మా అనుచరులతో మాకు పని లేదు, వారికి వేరే పని చేయడం ఇష్టం లేదు, కూలీ నాలీ చేసి బతకడం ఇష్టం లేదు, దర్జాగా కావలసింది తాగుతూ తింటూ బతుకుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్కి బతకడం కోసం నెలవారీ కొంత పంపిస్తూ ఉంటాం. ఇవి అన్నీ ఇంకా జరగవు అని చెప్పి నిర్ణయించుకొని కావాలని ప్రత్యర్థి వర్గం అనుచరుని చంపేశారు. మేము రాజీ పడకుండా ఉండటం కోసం మాకు తెలియకుండా అతన్ని చంపేయటం జరిగింది. ఈ కథ ఇక్కడ ఎందుకు చెబుతున్నాను అంటే, ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే. పాకిస్తాన్ పాలకులని ఫ్యాక్షన్ నాయకుడిగా అనుకోండి, సైన్యాన్ని ఉగ్రవాదులని అనుచరులుగా ఊహించుకోండి. అక్కడ ప్రజలు అంటే ఆ ఫ్యాక్షన్ గ్రామాలు అనుకోండి. మీకు ఈ పాటికి విషయం అర్థమయ్యే ఉంటుందనుకుంటాం. పాకిస్తాన్ పరిస్థితి అది. అటువంటి పాకిస్తాన్తో మనం యుద్ధం చేయడం అంటే అక్కడ సైనికులు ఉగ్రవాదులను చంపటం కోసం అక్కడ ప్రజలను చంపటం, మన ప్రజలు మన సైనికుల ప్రాణాలతో చెలగాటమాడటం. ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు,
వివేకం, సమన్వయం. ఇది భారత్ ఊహకర్తల ఆలోచన విధానం. అజిత్ దోవల్ గారు, జయశంకర్ గారు, మోడీ గారి అంతరంగం. యుద్ధం చేయడం కాదు, అక్కడ సైనికులకి భారత్ని చూస్తే ఉచ్చపోయించడం, ఉగ్రవాదులని ఈ భూమి మీద లేకుండా చేయడం. అది మన కర్తవ్యం, మన దేశ కర్తవ్యం. ప్రపంచంలో ఉన్న గుంటనక్క దేశాల కోసం మనం రాజీపడం, వారి ప్రలోభాలకి లొంగం. మన ప్రజల కోసం, మన సైనికుల కోసం ఎంతకైనా తెగిస్తాం, సహనంతో ఉంటాం. ఇక్కడ ఉంది మోడీ గవర్నమెంట్ కాదు, బీజేపీ ప్రధానమంత్రి కాదు, మన గవర్నమెంట్, మన భారత ప్రధానమంత్రి. వారి నిర్ణయాలను గౌరవిద్దాం, భారత్ గౌరవాన్ని కాపాడుదాం. జై హింద్, జై భారత్.